రాగి బూరెలు రై రైమంటూ భలే పొంగిపోతుంది. అయినా రాగి పిండి బెల్లంతో చేసాం కాబట్టి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించేస్తాయండి. ఆధార్ కూడా వేద్దాం రండి. 2 చెంచాలు కొబ్బరి తురుము వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక 2 చెంచాలు నువ్వులు వేసుకుని నిమిషం పాటు వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. కప్పు పావు బెల్లంలో పావు కప్పు నీళ్ళు మాత్రమే పోసుకుని జస్ట్ బెల్లం కరగగానే తీసి పక్కన పెట్టేసి ప్లేట్ లో కప్పున్నర రాగి పిండి వేసుకుని ఉప్పు నువ్వులు కొబ్బరి యాలకుల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక వేడి వేడి బెల్లం నీళ్ళని వడకట్టుకుని వేసేసుకుని ఫస్ట్ గరిటతో కలిపేసుకుని శుభ్రంగా మెదిపేసుకున్నాక కప్పుడు గోధుమ పిండి వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు చిమ్ముకుంటూ 5 నిమిషాల పాటు శుభ్రంగా మెదుపుకుంటూ కాస్త మెత్తగానే కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. వీటిని వేపడానికి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించానండి. యాడ్ చూసి అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ నిజంగానే నూనె తక్కువ పీలుస్తుందండి. చాలా చాలా లైట్ కూడా. డీప్ ఫ్రై కోసం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని చేతులు నీళ్ళలో ముంచుకుని చూపించినట్టు అప్పడం కింద ఈ మందంలో చేసుకుని సలసలా మరుగుతున్న నూనెలు వేసి పొంగిపోయి మీడియం ఫ్లేమ్ లో నిమిషం పాటు ఎగిన తర్వాత ఇంకో పక్కకు తిప్పేసి నిమిషం మాత్రం వేపుకుని తీసేసుకోండి. ఎంత తక్కువ నూనె పీల్చుకుందో అలాగే అన్నిటిలో వేపేసుకున్నాక తింటా ఉంటదండి. రాయి లాంటి గుండెల్లో అయినా రాగం పలకాల్సిందేనండి.